హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రంజాన్ సీజన్ స్పెషల్స్లో ఈరోజు మటన్ బిర్యానీ. మనం రెగ్యులర్గా ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా, అలానే కానీ నేను కొంచెం మోడిఫై చేసి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఈ స్పెషల్ మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మటన్ 1 కేజీ తీసుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కానీ మనం మటన్ని ఎక్కువ సార్లు క్లీన్ చేయకూడదు. అలా చేయడం వలన మటన్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో క్లీన్ చేసుకున్న మటన్ని యాడ్ చేశాను. 4 లవంగాలు, 3 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 బగారా ఆకు, 1 స్పూన్ సాల్ట్ వేశాక 2 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసేయండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకుందాము. ఒక స్ట్రెయినర్ హెల్ప్తో వాటర్ని సపరేట్ చేయాలి. ఈ వాటర్ని మనం బిర్యానీలోకి రైస్ కుక్ చేసుకుంటాం కదా, అప్పుడు యూస్ చేసుకుంటాము. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. వాటర్ నుండి సపరేట్ చేసుకున్న మటన్ పీసెస్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు తీసుకున్నాను. 1 కప్పు అంటే 250 ml. కారం 4 స్పూన్స్. నేను కాస్త స్పైసీగా చేద్దామని 4 స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత చూసుకొని వేసుకోండి. సాల్ట్ 1.5 స్పూన్. ఆల్రెడీ నేను మటన్ బాయిల్ చేస్తున్నప్పుడు 1 స్పూన్ యాడ్ చేశాను. సో కాస్త చూసి యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మసాలాలలో స్టార్ ఫ్లవర్ 1, మరాఠీ మొగ్గ 1, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకోండి. ముక్కలకి మసాలాలు పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. మసాలాలన్నీ పీసెస్కి మంచిగా పట్టేలాగా మనకి ఎంత వీలైతే అంతసేపు నిదానంగా కలుపుకున్నాము అంటే ఈ మటన్ పీసెస్లోకి ఆ మసాలాలన్నీ చేరి టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లెమన్ పిండుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అది కాస్త యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. ఆయిల్ని యాడ్ చేయండి. నేను బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా కదా, ఆయిల్నే యూస్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి ఇందులో వేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక నేను 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేశాను. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి పైన ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ని కుక్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసి 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేశాను. మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, తొందరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేయండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, 3 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, కాస్త షాజీరా, 1 మరాఠీ మొగ్గ, 2 స్టార్ ఫ్లవర్, 2 బగారా ఆకులు, కాస్త రాతి పువ్వు, కాస్త జాజికాయ పౌడర్,
4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త కుక్ అవుతే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కాసేపు కుక్ చేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్లో. అల్లం వెల్లుల్లిలో నుంచి పచ్చి వాసన పోయాక మటన్లో నుంచి సపరేట్ చేసుకున్న వాటర్ని యాడ్ చేయాలి. అలాగే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ లెమన్ని పిండుకోండి. మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కదా, తొందరగానే ఉడికిపోతుంది. రైస్ మనకి మెత్తగా కుక్ అవ్వద్దు, 90% మాత్రమే కుక్ అవ్వాలి. ఇలా అనగానే కాస్త గట్టిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రైస్ని పక్కన పెట్టుకోండి. ఇంకా బిర్యానీని లేయర్ చేద్దాము. కుక్ చేసుకున్న మటన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా మటన్ని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకున్న రైస్ సగం మాత్రమే వేసుకోండి. ఈ రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కాస్త నెయ్యి వేసుకోండి. ఇలా ఒక లేయర్ కంప్లీట్ అయ్యాక మిగిలిన రైస్ మొత్తాన్ని వేసేసుకోండి. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. హాఫ్ లెమన్ని పిండుకోండి. అలాగే గ్రేవీ ఏమైనా ఉంటే పైన వేసుకోండి. ఇంకా బిర్యానీకి దమ్ పెట్టుకుందాము. ఒక సిల్వర్ ఫాయిల్ని ఇలా బిర్యానీ గిన్నె మీద పెట్టుకోండి. మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ లేదా చపాతీ పెనం పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోండి. ఇలా హీట్ అయిన ఈ పెనం పైన బిర్యానీ గిన్నెని పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయగానే ఓపెన్ చేయకుండా ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. 50 మినిట్స్ తర్వాత సిల్వర్ ఫాయిల్ తీసేసి నిదానంగా కలుపుకోండి. రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అలాగే మటన్ పీసెస్ కూడా మంచిగా కుక్ అయ్యాయి. రంజాన్ సీజన్ స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.